So, కాన్సెప్ట్ ఆఫ్ డిస్కషన్ ఈస్ లేఅవుట్. ఈ పదాన్ని ఎక్కడన్నా విన్నారా? ఎక్కడ విన్నారు? మీ తలకే అక్కడ కాదు, జావాలో కాకుండా బయట ప్రపంచంలో ఎక్కడా వినలేదా? ఎక్కడ విన్నారు? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పటికంటే కూడా మీరు సిటీలో వెళ్ళినప్పుడు సిటీలలో ఎక్కువ చూస్తుంటారు. అదే ఓయ్, చెవులు కళ్ళు ఇక్కడ. సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ సో అండ్ సో కాలనీ లేఅవుట్, లేదా ఏదైనా జూకు పోయినా, ఇక్కడ హార్సిల్స్కి పోయినారు అనుకోండి, అక్కడ వాడేసి ఉంటాడు జూ లేఅవుట్. ఎక్కడ మొసళ్ళు ఉంటాయి, ఎక్కడ పక్షులు ఉంటాయి, ఎక్కడ పెట్టలు ఉంటాయి, రైట్, ఎక్కడ కోతులు ఉంటాయి. లేఅవుట్ ఈజ్ వాట్, ఎక్కడ ఏ వస్తువు ఉంది అని ఉండాలి అని చెప్పే కాన్సెప్ట్ లేఅవుట్ అని అంటారు, రైటా? సో లేఅవుట్, ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆన్, ఓకే, స్పెల్లింగ్స్ మీరు కరెక్ట్గా చూసుకోండి. అరేంజ్మెంట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆన్ కంటైనర్. కంటైనర్ అంటే మనకి ఫ్రేమ్, ఇవన్నీ కంటైనర్స్. ఫ్రేమ్ ఒకటే ఇప్పటివరకు మీకు తెలిసింది. ఫ్రేమ్, డైలాగ్, ప్యానెల్ అని 3 కంటైనర్స్ ఉన్నాయి. నిదానంగా చూస్తాం డైలాగ్, ప్యానెల్ అన్నవి. సో there are different classes used for this purpose called లేఅవుట్ మేనేజర్స్. ఈ క్లాసెస్ ని లేఅవుట్ మేనేజర్స్ అంటారు అంతే, కానీ లేఅవుట్ మేనేజర్ అంటూ ఒక క్లాస్ లేదు, రైటా? ద డిఫరెంట్ లేఅవుట్ మేనేజర్స్ ఆర్: ఒకటి ఫ్లో లేఅవుట్, రెండోది గ్రిడ్ లేఅవుట్, బార్డర్ లేఅవుట్, నల్ లేఅవుట్, గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్. ఇంకా ఉన్నాయి, కార్డ్ లేఅవుట్ అని, బాక్స్ లేఅవుట్. అవి మనకి అవసరం, మన సిలబస్లో మనకి 2-3 ఉన్నాయి. మనం ఇవి తెలుసుకుందాం. వీటిలో కూడా మీరు రెగ్యులర్గా వాడేది గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్. ఫ్లో లేఅవుట్ మీరు రెగ్యులర్గా వాడరు, ఓకే? ఫ్లో లేఅవుట్ మీరు రెగ్యులర్గా వాడరు. ఎందుకు అన్నది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. These layouts are set to containers with the method set layout of. So flow layout, when this layout is set, the components are arranged like a flow. The location of a component is not fixed. It is based on size of a container. Say బటన్ బి ఆఫ్. ఇది కొంచెం జాగ్రత్త గమనించు, ఈ విషయం మీకు ఇంకా పూర్తిగా తెలియదు. ఇట్ ఈస్ అన్ అరే అని మాత్రమే మీకు తెలుసు. జావాలో అరేస్ ఆర్ డైనమిక్. డైనమిక్ అంటే ప్రతి అరేకి మనం డైనమిక్గా మెమరీ లొకేట్ చేయాలి. దట్ వి విల్ సీ ఇన్ నెక్స్ట్ సెషన్స్. అరేస్, స్ట్రింగ్స్ అవి చెప్పుకున్నప్పుడు. సో ప్రస్తుతానికి సెట్ సైజ్ ఆఫ్, సెట్ లొకేషన్ ఆఫ్, ఫ్లో లేఅవుట్ FL. FL is equal to new flow layout of set layout of FL. అంటే ఇన్ని రోజులు మీరేం చేశారు అంటే డైరెక్ట్గా సెట్ లేఅవుట్ ఆఫ్ ఈ ఇన్స్టాన్స్ని ఇక్కడ ఇచ్చినారు. ఇప్పుడు ఆ ఇన్స్టాన్స్కి పేరు పెట్టి ఇచ్చినారు, అంతే తేడా, రైటా? సెట్ విజిబుల్ ఆఫ్ ట్రూ. నౌ B is equal to new బటన్ స్క్వేర్ బ్రాకెట్లో 30.
అంటే ఇక్కడ మీరు ఏం చేశారంటే అరే డిక్లేర్ అయింది B0, B1, B2, B29 వరకు. బటన్ క్లాస్ యొక్క రెఫరెన్సెస్ యారే డిక్లేర్ అయింది, ఆబ్జెక్ట్లు క్రియేట్ అవ్వలేదు ఇంకా. న్యూ బటన్ ఆఫ్ అని మీరు కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలి, రైటా? ఇప్పుడు ఆ 30కి మీరు మెమరీ అలొకేట్ చేయాలి. సే ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 30, i ప్లస్ ప్లస్ 30కి మెమరీ అలొకేట్ చేస్తారంటే B(i), B(0), B(1), B(2) రెఫరెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ బటన్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా హై. ఇప్పుడు ప్రతి బటన్ మీద మీకు హాయ్ అన్న పేరు లేబుల్ వస్తుంది. ఇప్పుడు వాటిని యాడ్ చేయాలి అంటే 30 బటన్స్ యాడ్ చేయాలి కాబట్టి దానికి మళ్ళీ ఇంకొక ఫార్ లూప్ రాయకుండా ఇక్కడే యాడ్ ఆఫ్ B(i) అని యాడ్ చేస్తున్నాం. ఓన్లీ అవుట్పుట్ని గమనించు. సే జావా సి myfl.java so you got all 30 buttons with the same high label. ఓకే, ఇప్పుడు అలా కాకుండా దాని అన్నిటి మీద హాయ్ అని కాకుండా ఐలోని వాల్యూ వస్తే బాగుంటుంది, రైటా? ఆ నంబర్లు దానిపైన 0, 1, 2, 3, 4. కానీ ప్రాబ్లమ్ ఈజ్ బటన్ కన్స్ట్రక్టర్కి మనం స్ట్రింగ్ ఇవ్వాలి. ఐ అన్నది ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్ డాట్ టు స్ట్రింగ్ ఆఫ్ రైటా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించు, కంటైనర్ని చిన్నగా చేస్తే ఆ బటన్లు కిందికి వచ్చేసినాయి. అంటే లొకేషన్ ఆఫ్ ది బటన్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. లొకేషన్ ఆఫ్ ది బటన్ ఈజ్ బేస్డ్ ఆన్ సైజ్ ఆఫ్ ది కంటైనర్. ఓ ఫ్లో లాగా అవన్నీ కదులుతున్నాయి, కాన్సెప్ట్ రైట్? ఇది ఫ్లో లేఅవుట్. దీనిలో కొన్ని మెథడ్స్ ఉన్నాయి, దాని గురించి మనకేం పెద్ద అవసరం లేదు. సెట్ వి గ్యాప్, వర్టికల్ గ్యాప్, సెట్ హారిజంటల్ గ్యాప్, రైటా? అవి రెగ్యులర్గా మనకేం యూజ్ ఉండదు, జస్ట్ దీని గురించి తెలుసుకోండి, రైటా? దెన్ కమ్స్ గ్రిడ్ లేఅవుట్. When this layout is set, it divides a container into a grid. Grid అంటే సింపుల్ ఇంగ్లీష్, యా, బాక్స్ కాదు. గ్రిడ్ అంటే సంథింగ్ దట్ ఈస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్, రైటా? దట్ ఈస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే రోస్ అండ్ కాలమ్స్ గా డివైడ్ చేస్తుంది. ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉంటే మిగతా అన్ని రోస్ లో కూడా అన్ని కాలమ్సే ఉంటాయి. లాజికల్ గ్రిడ్ దట్ హ్యాస్ same number of columns in each row, right? ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని మార్చుకుందాం. సే ఫ్లో లేఅవుట్, గ్రిడ్ లేఅవుట్, FL ఈజ్ ఈక్వల్ టు న్యూ గ్రిడ్ లేఅవుట్. ఓకే, ఇప్పుడు మొత్తం ఎన్ని బటన్లు పెడుతున్నాం మనం అంటే గ్రిడ్ లేఅవుట్ కన్స్ట్రక్టర్కి మనం చెప్పాలి ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్గా డివైడ్ చేయాలి. మనం చెప్పొచ్చు 30 బటన్స్ పెట్టాలి అంటే 1 into 30, ఒక రోలో 30 బటన్లు, లేదా 2 రోలు 15 బటన్లు, 3 రోలు 10 బటన్లు, కరెక్టే కదా? లేదా యూ కెన్ సే 5, 5 rows 6 columns. ఇప్పుడు జాగ్రత్తగా గమనించు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని. మారిపోయింది లేఅవుట్. ఇప్పుడు కంటైనర్ సైజు మీరు పెంచితే కాంపోనెంట్ సైజు కూడా పెరుగుతుంది, జాగ్రత్తగా గమనించు. కానీ ఇక్కడ ఫిక్స్డ్ 5 into 6, 5 into 6 గానే ఉంటుంది, రైటా? కాకపోతే దీనికి కొన్ని మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏమేనంటే మీరు నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ యాడ్ చేసే కొద్దీ నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ టెన్ టు చేంజ్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ యాడెడ్, రైటా? ఇప్పుడు ఇక్కడ మీరు 30 బటన్లు పెట్టారు, బాగానే ఉంది. మీరు 28 పెడితే అది 5 into 6 గానే డివైడ్ అయింది. సారీ, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ 10 టు చేంజ్. ఐ థింక్ 2 ఖాళీ వచ్చినాయి, రైటా? అదే ఇప్పుడు ఇక్కడ 26 పెడితే
రైటా? సంథింగ్ ఇంపార్టెంట్. 25 పెడితే యా 1 రో అంతా ఖాళీగా వస్తుంది, రైట్? కానీ రాలా. సి నెంబర్ ఆఫ్ కాలమ్స్ మారిపోయినాయి, రైట్? నెంబర్ ఆఫ్ రోస్ 5 అలాగే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ చూడండి. కరెక్టే కదా? సో వెన్ దిస్ లేఅవుట్ ఈస్ సెట్, నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ కెప్ట్ ఫిక్స్డ్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ టెన్ టు చేంజ్. ఇంకా దాన్ని మార్చుకోవడానికి క్లాస్లో మెథడ్స్ కూడా ఉన్నాయి. దీన్ని రెగ్యులర్గా మనం ఎక్కడ వాడం, ఎందుకంటే యూజర్కి ఎప్పుడు అలాంటిది అవసరం లే. ఇలాంటిది ఎక్కడ అవసరం పడుతుంది అంటే క్యాలిక్యులేటర్లో బటన్లు పెట్టాలంటే ఇలాంటిది వాడతాం. క్యాలిక్యులేటర్ లాంటి షేప్ని డిజైన్ చేయాలంటే దీన్ని వాడతాం అంతే. అదర్వైజ్ రెగ్యులర్గా ఇది కూడా మనకి పనికిరాదు. ఫ్లో లేఅవుట్ రెగ్యులర్గా మనం వాడము. కాన్సెప్ట్ ఓకే? ఓకే. దెన్ కమ్స్ border layout. When this layout is set, it divides a container into 5 parts. కంటైనర్ని 5 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇంతవరకు అన్ని బాగానే ఉన్నాయి, ఇక్కడ నుంచి కొంచెం మారుతూ వస్తుంది, జాగ్రత్తగా గమనించండి. 5 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క బటన్ పెట్టచ్చు. సే న్యూ border layout of say B1 is equal to new button జాగ్రత్తగా గమనించండి. ఎన్ని బటన్లు కనిపించినాయి? 5 బటన్స్ కనిపించినాయా? లాస్ట్ బటన్ కనిపించింది. కాన్సెప్ట్ రైట్? మిగిలిన బటన్లు అన్నీ ఎక్కడున్నాయి అంటే దాని వెనకాల ఉన్నాయి. When this layout is set, the add of takes a different form. Add function syntax మారుతుంది. యాడ్ ఫంక్షన్ సింటాక్స్ మారుతుంది. కాన్సెప్ట్ ఓకే? యాడ్ ఫంక్షన్ చూసేందుకు ఎలా ఉంటుందంటే యాడ్ ఆఫ్ కాంపోనెంట్ కమా ఇంటూ లొకేషన్. కొంచెం జాగ్రత్తగా గమనించు. యాడ్ ఫంక్షన్ ఏ కాంపోనెంట్ని ఏ లొకేషన్లో పెట్టాలి నువ్వు చెప్పాల్సి ఉంటుంది. ఏ లొకేషన్లో పెట్టాల్సి ఉంటుంది అని ఎలా చెప్తావు అంటే దానికి ఒక ఇంటిజర్ స్పెసిఫై చేయాలి. ఇంటిజర్ 1 2 3 4 5 అని ఏదైనా పెట్టవచ్చు. నువ్వు 1 అంటే ఏమి, 2 అంటే ఏమి మనకు తెలియదు. అందుకు ఈ జావా తయారు చేసిన వాడు ఏం చేసినాడు అంటే వేరియబుల్స్ గురించి డిస్కస్ చేశాం కదా, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అని. లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ జావాలో లేదు. ఐ థింక్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు. టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, టైప్స్ ఆఫ్ కాన్స్టాంట్స్, రైటా? లొకేషన్ ఏదైతే ఉందో అది ఏదైతే అక్కడ క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసామో ఇది క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసామంటే మాత్రం మీకు తెలుసు. ఎందుకంటే వేరియబుల్స్లో నార్మల్ వేరియబుల్స్ ఆల్ స్మాల్ లెటర్స్ ఉంటాయి. బిల్ట్ ఇన్ స్టాటిక్ వేరియబుల్స్ అయితే ఆల్ క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి అని చెప్పుకున్నాం స్టార్టింగ్లో నేమింగ్ కన్వెన్షన్స్లో, రైటా? ఇది బిల్ట్ ఇన్ స్టాటిక్ అండ్ ఫైనల్ వేరియబుల్. The location is specified with వాటిని సింబాలిక్ కాన్స్టాంట్స్ అని అంటారు. ఆ పదం గుర్తుపెట్టుకో, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో ద లొకేషన్ ఈస్ స్పెసిఫైడ్ విత్ బిల్ట్ ఇన్ సింబాలిక్ కాన్స్టాంట్స్ ఆఫ్ సేమ్ క్లాస్ వైజ్ నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అండ్ సెంటర్. సో ఇప్పుడు ఆ క్లాస్లో ఉన్న స్టాటిక్ కాబట్టి క్లాస్ నేమ్తో వాడచ్చు. సే border layout dot
నార్త్. రైట్, 1 అనే బటన్ నార్త్ నార్త్ డైరెక్షన్ లో వచ్చింది మీకు. ఓకే. ఓకే, సిమిలర్లీ బార్డర్ లేఅవుట్ డాట్ ఈస్ట్. ఇది నార్త్, ఇది ఈస్ట్. కాన్సెప్ట్ ఓకే. సో సిమిలర్లీ బార్డర్ లేఅవుట్ డాట్ సౌత్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది, రైటా? సో ఇది మీ బార్డర్ లేఅవుట్ సెట్ చేసినప్పుడు 5 కాంపోనెంట్స్ పెట్టడానికి కావాల్సిన లొకేషన్స్. సో నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్, ఇది సెంటర్, రైటా? ఎనీ కన్ఫ్యూజన్? ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇది తీసేసినాం. ఏం తీసేసినాం? లొకేషన్ చెప్పలా. కాన్సెప్ట్ రైటా? ఇప్పుడు ఆ బటన్ ఎక్కడ వచ్చిందో చూడు. సెంటర్లోనే వచ్చింది రా కదా. ఓకే, అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు ఇప్పుడు దీన్ని చెప్పేటప్పుడు? మీరు బటన్ని సెంటర్లో పెట్టు అని అంటే అది సెంటర్లో పెట్టింది. ఏమి చెప్పకపోతే ఎక్కడ పెట్టింది? ఇప్పుడు దీన్ని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? యా, ఇప్పుడు 1 అనే బటన్కి మీరు నార్త్ అని చెప్పినారు కాబట్టి నార్త్లో వచ్చింది. ఏమి చెప్పకపోతే సెంటర్కే వస్తుంది, అది కూడా రైటా? అంటే మీరు చెప్పకపోతే అక్కడికే వస్తుంది అని చెప్పడాన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? ఇది ఆలోచించాల్సిన విషయం. సెంటర్ ఏమి అంటే ఇప్పుడు సెంటర్ అని చెప్తే సెంటర్కి వచ్చింది, సెంటర్ అని చెప్పకపోయినా సెంటర్కి వచ్చింది అంటే సెంటర్ ఈజ్ ది డిఫాల్ట్ లొకేషన్. కాన్సెప్ట్ ఓకే. ఎనీ కన్ఫ్యూజన్? అంటే మీరు సెంటర్కి రా అని చెప్తే సెంటర్కి వచ్చింది, సెంటర్కి రా అని మీరు చెప్పకపోయినా అది సెంటర్కే వచ్చింది అని చెప్పడానికి ఏమని చెప్పినాం? డిఫాల్ట్ అని చెప్పినాం. డిఫాల్ట్ లొకేషన్, రైటా? ఇప్పుడు మనము సైజ్ ఎంత ఇచ్చినాం? మనం ఇవ్వకపోతే 0 0 అని తీసుకుంటుంది అది, కాబట్టి మనకి ఫ్రేమ్ కనిపించదు, రైటా? సెట్ లొకేషన్ 300 200 మనం చెప్పకపోతే 0 0 అని తీసుకుంటుంది కాబట్టి అక్కడ నుంచి కనిపిస్తుంది, లెఫ్ట్ టాప్ కార్నర్ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఏం చేసినాం? సెట్ లేఅవుట్ ఆఫ్, రైటా? ఏం లేఅవుట్ ఇచ్చినాం కాబట్టి ఎన్ని కాంపోనెంట్స్ యాడ్ చేసినాం? 5. ఇప్పుడు దీన్ని తీసేస్తే ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు దీన్ని తీసేస్తే ఏమొచ్చింది? ఏ లేఅవుట్ వచ్చింది? బార్డర్ లేఅవుటే వచ్చింది. అంటే నువ్వు బార్డర్ లేఅవుట్ పెట్టు అని చెప్తే బార్డర్ లేఅవుట్ వచ్చింది, చెప్పకపోయినా బార్డర్ లేఅవుటే వచ్చింది. అంటే అర్థమేమి? బార్డర్ లేఅవుట్ ఈజ్ ద డిఫాల్ట్ లేఅవుట్ ఫర్ ఫ్రేమ్. కాన్సెప్ట్ ఓకే. ఓకే, ఈ విషయం మనకు తెలియదు అనుకుందాం. ఫస్ట్ డే సెట్ లేఅవుట్ అనే కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి అని నేను చెప్పిన. గుడ్డిగా గుర్తుపెట్టుకోండి వాడండి అన్న. మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకొని వాడేస్తే మీరు ఎన్ని లేబుల్స్ ఎన్ని టెక్స్ట్ ఫీల్డ్స్ పెట్టినా లాస్ట్లో పెట్టిన కాంపనెంట్ అన్ని సెంటర్కి వస్తాయి, ఒకదానిపైన ఒకటి వస్తాయి, అన్ని సెంటర్కే వచ్చి బై డిఫాల్ట్ మధ్యలో లాస్ట్ అప్డేటెడ్ కాంపనెంట్ మాత్రమే కనిపిస్తుంది, మిగతావన్నీ దాని వెనకాల ఉంటాయి కానీ మిగతా కాంపనెంట్స్ కనిపించవు. ఎందుకు అంటే ఫ్రేమ్కి మీరు సెట్ లేఅవుట్ చేయకపోతే డిఫాల్ట్గా ఉండేది బార్డర్ లేఅవుట్ కాబట్టి. ఇప్పుడు ఈ లేఅవుట్స్ కాన్సెప్ట్ చెప్తే కానీ మీరు లేఅవుట్ సెట్ చేసి అక్కడ కాంపనెంట్ మీకు లేబుల్ టెక్స్ట్ ఫీల్డ్ కరెక్ట్గా కనిపిస్తాయి లేదా మీరు చూడరు. ప్రాబ్లం అర్థమవుతుందా? అందుకు సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు కొన్ని విషయాలు గుడ్డిగా గుర్తుపెట్టుకొని ఫాలో కా అని చెప్తారు. గుడ్డిగా గుర్తుపెట్టుకొని ఫాలో కా ఎందుకునంటే దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అవన్నీ అర్థం చేసుకొని నేను ఒకటేసారి ప్రోగ్రామింగ్ చేస్తానంటే అది కుదరదు. కాబట్టి కొన్ని విషయాలు అలవాటు పడాలి. ఈ కాన్సెప్ట్ క్లియర్లీ అండర్స్టాండ్? స్టార్టింగ్ లో గుడ్డిగా గుర్తుపెట్టుకొని సెట్ లేఅవుట్ ఆఫ్ ఫ్లో లేఅవుట్ ఆఫ్ అని రాయండి అనడానికి కారణం ఇది. సో
This is default layout manager for frame and dialog classes. ఏది బార్డర్ లేఅవుట్ అనేది డిఫాల్ట్ లేఅవుట్. ఇంకా కార్డ్ లేఅవుట్ అని ఒకటి ఉంది, అది మనకు అవసరం లేదు. నల్ లేఅవుట్ ఇది కూడా పక్కకు పెట్టు, మనకు పనికి వచ్చేది ఇది. ఓకే, గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్. ఇక్కడ కూడా మనకి ఆ పదం ఉంది, గ్రిడ్ అని. రైటా? గ్రిడ్ అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఎవ్రీ రో. Right? Same number of columns in every row. So when this layout is set, the container is divided into a logical grid. That has, okay, logical grid. అక్కడ same number of columns in each row. ఆ కాన్సెప్ట్ మీకు తెలుసు. The number of rows and columns are based on number of components added in columns and rows. అంటే నువ్వు ఒక రోలో యాడ్ చేసినావు అనుకో, ఒక రోలో మాత్రమే ఉంటుంది. నువ్వు రెండో రోలో పెట్టు అని చెప్పినావు అనుకో, అప్పుడు మొత్తం 2 రోలుగా డివైడ్ అవుతుంది. నువ్వు మూడో రోలో పెట్టు అని చెప్తే అప్పుడు మొత్తం 3 రోలుగా డివైడ్ అవుతుంది. ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలి నువ్వు ముందుగా చెప్పే పనిలా. నువ్వు పెడుతూ పోతే ఆటోమేటిక్గా రోస్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ రోలో 2 పెట్టినావు, రెండో రోలో నువ్వు 3 పెట్టినావు అనుకో, మూడో రోలో మళ్ళీ 2 పెట్టినావు అనుకో, ఇప్పుడు ఏ రోలో నువ్వు ఎక్కువ పెట్టినావు, ఎన్ని పెట్టినావు, కాబట్టి మొత్తం మీద అది 3 కాలమ్స్గా డివైడ్ అయిపోతుంది. రైటా? బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ components added. When this layout is set, the add of takes a different form. Add of component comma ఇది జాగ్రత్తగా గమనించండి. గ్రిడ్ లేఅవుట్ వచ్చినప్పుడు మీరు రోస్ అండ్ కాలమ్స్ చెప్పినారు, యాడ్ చేసుకుంటూ పోతే అది ఆటోమేటిక్గా నెక్స్ట్ కాలంకి వెళ్ళిపోయింది. ఆ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఫిల్ అయిపోతే, ఆ రో ఫిల్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ రోకి ఆటోమేటిక్గా పోయింది. బార్డర్ లేఅవుట్ సెట్ చేసినప్పుడు 5 లొకేషన్లు ఉన్నాయి. 5 లొకేషన్లలో యాడ్ చేయడానికి నువ్వు 5 బిల్ట్ ఇన్ స్టాటిక్ వేరియబుల్స్ ఇచ్చినాడు, నార్త్, ఈస్టా, సౌతా, వెస్టా. ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ కాబట్టి రోస్ అండ్ కాలమ్స్ నువ్వు స్పెసిఫై చేయాలి ఏ లొకేషన్లో పెట్టాలి అని. ఏ లొకేషన్లో పెట్టాలి అని చెప్పడానికి గాను నీకు గ్రిడ్ బ్యాక్ కన్స్ట్రెయింట్స్ అని ఒక క్లాస్ ఇచ్చినాడు. ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించండి, కన్స్ట్రెయింట్స్. ఈ పదం ఎక్కడైనా వచ్చిందా? DBMS లో వచ్చింది. కన్స్ట్రెయింట్స్ అంటే ఏమి DBMS లో? దానిలో మీకు తెలిసిన ఇంగ్లీష్ పదం ఏముంది? మీరు మామూలుగా ఫీల్ అవుతారు కదా, స్ట్రెయిన్. చాలా స్ట్రెయిన్ తీసుకుని చదువుతున్నారు మా వాళ్ళు అని మీ ఇంట్లో వాళ్ళకి ఫీలింగ్. మీరు చాలా స్ట్రెయిన్ తీసుకుని సోషల్ మీడియాలో వర్క్ చేస్తుంటారు. ఎందుకనంటే మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ కంటే సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. కరెక్టా కదా? సోషల్ రెస్పాన్సిబిలిటీ కంటే సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ మనకు ఎక్కువ కాబట్టి మనము సోషల్ మీడియాలోనూ స్ట్రెయిన్ తీసుకుంటాము. మనకి సోషల్ లైఫ్ బతకడానికి కావాల్సిన సబ్జెక్టులు నేర్చుకోవడానికి కూడా మనం స్ట్రెయిన్ తీసుకుంటాం. స్ట్రెయిన్ ఎందుకు తీసుకుంటారు? టు ఎన్ఫోర్స్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రైట్? సో DBMS లో కూడా మీకు constraints are something that are used to enforce some rules and regulations. ప్రైమరీకి కన్స్ట్రెయింట్ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ని ఎన్ఫోర్స్ చేస్తుంది, రైటా? చెక్ కన్స్ట్రెయింట్ కొన్ని రూల్స్ ఎన్ఫోర్స్ చేస్తుంది. ఇక్కడ గ్రిడ్ బ్యాక్ కన్స్ట్రెయింట్స్ ఏ లొకేషన్లో అని చెప్పడాన్ని ఫోర్స్ చేస్తుంది. అలా ఫోర్స్ చేయడానికి మీరు వాడేటివన్నీ కన్స్ట్రెయింట్స్, రైటా? ద క్లాస్ నేను షార్ట్ కట్ రాస్తాను. గ్రిడ్ బ్యాక్ కన్స్ట్రెయింట్స్ హ్యాస్ అ నంబర్ ఆఫ్ వేరియబుల్స్. The class gridback constraints has number of variables to specify
లొకేషన్ వేర్ టు ప్లేస్ ది కాంపోనెంట్. యాక్చువల్గా ఇవి 11 14 వేరియబుల్స్ ఏమో ఉన్నాయి, 14 వేరియబుల్స్ ఉన్నాయి ఎక్కడ అని చెప్పడానికి. మనకు 4 ఇచ్చాలు. గ్రిడ్ ఎక్స్ అని ఒకటి ఉంది ఎక్కడ, గ్రిడ్ బ్యాక్ కన్స్ట్రెయిన్స్ క్లాస్లో. గ్రిడ్ వై అని ఒకటి ఉంది, గ్రిడ్ విడ్త్ అని ఒకటి ఉంది, గ్రిడ్ హైట్ అని ఒకటి ఉంది, ఫిల్ అని ఒకటి ఉంది. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇది కాకుండా యాంకర్ అని ఒకటి ఉంది, వెయిట్ ఎక్స్, వెయిట్ వై అని ఒక 2 ఉన్నాయి, ఐప్యాడ్ ఎక్స్, ఐప్యాడ్ వై అని ఒక 2 ఉన్నాయి, ఇన్సెట్స్ అని ఒక క్లాస్, దాని లోపల టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్, అంటే ఇక్కడ ఇవి ఒక 5, 6, 7, 8, 9, 10, 10 4, మొత్తం 14 వాల్యూస్ మీరు స్పెసిఫై చేయొచ్చు ఎక్కడ అని చెప్పడానికి. కాకపోతే వీటిని ఎవరు వాడరు, ఎందుకంటే ఇక్కడ ఫిల్ అని వాడితే మీకు అది అవసరం లేదు. రైటా? మీరు అంత అక్యురేట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ కావాలంటే మీరు వాడచ్చు, మనకు అవన్నీ అవసరం లేదు. ప్రస్తుతానికి 5 గుర్తుపెట్టుకోండి. రైటా? ఇప్పుడు మీరు మామూలుగా ఏదో ఇలా తీసుకున్నారు అనుకోండి, మీ గ్రాఫ్ పేపర్. రైటా? గ్రాఫ్ పేపర్లో జనరల్గా మీరు ఇలా గీస్తారు కదా, అయ్యేమది ఎక్స్ యాక్సిస్ కరెక్ట్ అని నేను గీచింది, ఇది వై, ఇది ఎక్సా, ఏది ఎక్స్ ఏది వై కరెక్ట్ అని నేను గీచింది. వావ్. ఇంకా కొంతమందికి డౌట్ ఉంది, ఏం డౌట్ పడే పని లేదు. ఒకటి ఎక్స్ ఒకటి వైఏ. ఈ ఎక్స్ యాక్సిస్లో ఇక్కడ 1 2 3 4లు ఉంటాయి, కాన్సెప్ట్ రైటా? ఇక్కడ వై యాక్సిస్లో కూడా 1 2 3 4లు ఉంటాయి. అఫ్ కోర్స్ కింద మైనస్ వాల్యూ వేస్తారు మధ్యలో గీచుంటే, ఈ పక్కన ఇక్కడ మైనస్ వాల్యూస్ మైనస్ పక్కకు పెట్టండి. ప్రస్తుతానికి మనం ఈ రెండింటిని తీసుకుందాం, ఈ పార్ట్ని తీసుకుందాం, లేదా ఈ పార్ట్ ఏదో ఒక పార్ట్ని తీసుకో, దెర్ ఈస్ నథింగ్ రాంగ్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఉన్నాయి కదా, కరెక్టా కదా, 1 2 3 4లో. ఇక్కడ వై యాక్సిస్లో కూడా ఉన్నాయి కదా, 1 2 3 4. చాలా జాగ్రత్తగా గమనించు. వై యాక్సిస్లో ఉండేటివన్నీ మనం ఇక్కడ గ్రిడ్ అన్న పదం తీసుకున్నాం కాబట్టి వై యాక్సిస్లో ఉండేటివన్నీ రో నంబర్లు, ఎక్స్ యాక్సిస్లో ఉండేటివన్నీ కాలం నంబర్లు. కరెక్టా కదా? మనం వాడేటప్పుడు ఎక్స్ వై అని సీక్వెన్స్లో వాడతాం. రోస్ కాలమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు రోస్ కాలమ్స్ అనే సీక్వెన్స్లో అలవాటు అయింది మనకి, కాలమ్స్ రోస్ అని అలవాటు కాలం. ఇక్కడ వై ఎక్స్ అని అలవాటు కాల, సీక్వెన్స్లో ఎక్స్ వై అని అలవాటు అయింది. రైటా? సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఏముంటాయి, కాలం నెంబర్స్ ఉంటాయి. సో గ్రిడ్ ఎక్స్ యూస్ టు స్పెసిఫై కాలం నెంబర్. ఈ గ్రిడ్ ఎక్స్ ఎక్కడ ఉంటుంది, ఈ క్లాస్లో ఉంది. అంటే ఆ క్లాస్కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానిలో గ్రిడ్ ఎక్స్కి నువ్వు వాల్యూ సెట్ చేయాలి. సెట్ చేసి యాడ్ అనే ఫంక్షన్కి ఇస్తే అది ఆ కాలంలో పెడుతుంది. దీన్ని అంతకుముందు నువ్వు ఏ కాంపోనెంట్ చెప్పావో దాన్ని. ఓకే, గ్రిడ్ వై రో నంబర్, గ్రిడ్ విడ్త్, విడ్త్ ఎన్ని కాలమ్స్ ఆక్యుపై చేసుకోవాలి, గ్రిడ్ హైట్, ఫిల్ కాంపోనెంట్ హారిజంటల్గా స్ప్రెడ్ అవ్వాలా, వర్టికల్గా స్ప్రెడ్ అవ్వాలా, లాజికల్ సెల్లో అని చెప్పడానికి పనికి వస్తుంది. మనము we specify its values with built-in symbolic constants, both. You can also specify హారిజంటల్ వర్టికల్ అని కూడా స్పెసిఫై చేయొచ్చు, బట్ మనము బోత్ అన్నది యూజ్ చేస్తాం. రైటా?
సో దీని గురించి విల్ కంటిన్యూ రిగార్డింగ్ దిస్ గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్ టుమారో, ఎందుకంటే దాని మీద బాగా గ్రిప్ రావాలి కాబట్టి. ఏదంటే మీరు దాన్నే వాడండి. వాడా బ్రో, మేకప్ వేసుకొని వస్తారు కదా, ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే మేకప్ వేసుకొని పోతారు కదా. మేకప్ వేసుకునేటప్పుడు మొహం కొంచెం తెల్లగా ఉండాలి అంటే పౌడర్ వేసుకుంటాం. ఓకే, పౌడర్లో కూడా మళ్ళీ ఏదో పాండ్స్ పౌడర్ వేసుకుంటాం. ఇంకేమున్నాయి బా? గోకుల్ పౌడర్ వేసుకుంటారు. తెల్లగా ఉంది కదా అనేసి బూడిద పూసుకొని పోరు మార్నింగ్, రైటా? అంటే ఎక్కడికి పోయేటప్పుడు బూడిద పూసుకోవాలా, అక్కడికి పోయేటప్పుడు బూడిద పూసుకోవాలా? ఏదో ఫంక్షన్కి పోతా మేము బూడిద పూసుకుంటాం, మీరు చేయలేరు. కరెక్టే కదా? ఎందుకు? బాగుండదు లుక్ అండ్ ఫీల్. ఇది చాలా ఇంపార్టెంట్. లుక్ అండ్ ఫీల్ బాగుండదు, రైటా? మరి అలాంటప్పుడు కాంపొనెంట్స్ పెట్టినప్పుడు యూజర్కి లుక్ అండ్ ఫీల్ బాగుంటేనే కదా వాడు ప్రిఫర్ చేస్తాడు. కాబట్టి దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సెప్ట్ ఓకే? చలో ఈ రోజుకి ఇది చాలు.